వెల్కమ్ బ్యాక్. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లపై ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్స్ నిరుపయోగంగా మారుతున్నాయి. దాదాపు 100 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ చుట్టూ 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలంటూ ప్రారంభంలో ఊదరగొట్టారు. అయితే ఐటీ కారిడార్ పరిధిలో 2 కారిడార్లలో నిర్మించిన సైకిల్ ట్రాకులకు ఆదరణ లభించలేదు. అటు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్వహణను సుమారు 9.24 కోట్లతో ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ ఈ సోలార్ సైకిల్ ట్రాక్ ను పెద్దగా ఎవరూ ఉపయోగించుకోకపోవడంతో తొలగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నానక్రామ్గూడ నుంచి టీజీపీఏ జంక్షన్ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.50 కిలోమీటర్లు 2 కారిడార్లు నిర్మించారు. అప్పట్లో సరిగ్గా సదుపాయాలు కల్పించకపోగా ప్రారంభించిన కొద్ది రోజులకే మూసివేశారు. ప్రతిరోజు స్వీపింగ్ యంత్రాలతో పనులు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. సైకిల్ ట్రాక్ పొడవునా గుంతలు పగుళ్లు లేకుండా చూడాల్సి ఉన్నా పట్టించుకోలేదు. డ్రైనేజ్ చాంబర్స్ ను శుభ్రంగా ఉంచాల్సి ఉన్నా చూసి చూడనట్లు వదిలేశారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ నిరుపయోగంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగైన సదుపాయాలతో సైకిల్ ట్రాక్ ను 4 నెలల కిందట తిరిగి ప్రారంభించారు. దీని నిర్వహణను స్మార్ట్ బైక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. సైకిళ్లను సొంతంగా లేదంటే రెంట్ తీసుకుని కూడా ట్రాక్ పై నడపవచ్చని సూచించింది. ఇందుకు నార్సింగి హబ్ లో మొదటి సైకిల్ స్టేషన్ ఏర్పాటు చేసి 200 సైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉంచారు. తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్రామ్గూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాల్లో 4 స్టేషన్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. అయినప్పటికీ పెద్దగా ఆదరణ లభించకపోవడంతో సైకిల్ ట్రాక్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే పెద్దగా ఎవరూ సైక్లింగ్ ట్రాక్ సదుపాయాన్ని ఉపయోగించుకోకపోవడంతో వేరే మార్గం లేక సోలార్ సైకిల్ ట్రాక్ ను తొలగించడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా ఈ సైకిల్ ట్రాక్ నిర్మించిందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున నిధులు వినియోగించి నిరుపయోగమైన ప్రాజెక్టును చేపట్టారనే వాదనలు ఉన్నాయి.